కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరు శ్రద్ధగా వినండి. దేవుడు చక్కగా మనందరితో మాట్లాడతాడు. హల్లెలూయా. మీ ముందు నేను కనపడుతున్నాను కానీ మాటలైతే దేవునివే, ఉపదేశమైతే దేవునిదే. ఉపదేశమైతే దేవునిదే. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా దేవుని మాటలు వింటే ఆయన మాట్లాడతాడు. చిన్న ఉదాహరణ చెప్తా వినండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎదుటుగా ఉన్న వ్యక్తి మీరు చెప్పే మాటలు వినకుండా తన పని తను చేసుకుంటున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది అది? అవమానంగా ఉంటుంది, అంతే కదా. మనం మాట్లాడతామా, చెప్పాలనుకున్న విషయం చెప్తామా? చెప్పలేం, వెళ్ళిపోతాం. సర్లే నువ్వు ఏదో పనిలో ఉన్నావులే అని మనం వెళ్ళిపోతాం, అవునా కదా. సో దేవుని వాక్యం కూడా అంతే, దేవుడు కూడా అంతే. అందుకని మనం ఇష్టంతో ప్రేమతో దేవుని యొక్క వాక్యం వింటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు, మీకు కూడా అర్థమవుతుంది. దేవుని యొక్క ఉద్దేశాలు ప్రణాళికలు మీకు కూడా అర్థమవుతుంది. కనుక శ్రద్ధగా వాక్యాన్ని మనం విందాము. దానికంటే ముందు నేను మీకు ప్రశ్న అడుగుతాను, జవాబులు చెప్పాలి నాకు. మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? మిమ్మల్ని అడిగింది నేను. మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? నా ప్రశ్న అర్థమైందా? ఇది ఏదో పెద్ద తలనొప్పిలాగా ఉంది. ఇప్పుడు అవునని చెప్తే ఏమంటాడో పాస్టర్ గారు, కాదని చెప్తే ఏమంటాడో పాస్టర్ గారు అన్నట్టుగా చూస్తున్నారు. ఏమి అనో చెప్పండి. నా ప్రశ్నకు జవాబు చెప్తేనే మీకు లేఖనం అర్థమవుతుంది. అందరూ అంటలేదు, అందరికీ ఇష్టమా? దేవుణ్ణి ఇష్టపడుతున్నారా లేదా? ఇష్టపడుతున్నారా? ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? ప్రేమిస్తున్నారా దేవుణ్ణి? చెప్పండి, ఏం కాదులే. ప్రేమిస్తున్నారా? సందిగ్ధంతో చెప్పొద్దు, అభ్యంతరంతో చెప్పొద్దు. ఇప్పుడు మనం నేర్చుకునే లూకాసు వార్త 10వ అధ్యాయాన్ని మనం 25 నుంచి 37 వచనాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ అధ్యాయాన్ని స్టడీ చేసేటప్పుడు ఒక అతనికి ఒక్కడే కొడుకంట. ఆ కొడుక్కి దెయ్యం పట్టిందంట. ఆ దెయ్యం వదిలిపెట్టట్లేదంట. మీకు అర్థమవుతుందన్నమాట. ఆ దెయ్యం ఏం చేస్తుందంట, వదలనట్టుగా పట్టి వదిలేస్తుంది. అట్లాగే మీరు కూడా ఎలా చెప్తున్నారు అని అంటే, ఇష్టం ఉండి లేనట్టుగా అలా కాదు, ఏదైనా ఒకటి. అందుకే దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా? రైట్, వెరీ గుడ్, మంచి జవాబు ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలా సంతోషం. ఆ మాటలు మీరు మైండ్లోనే ఉంచుకోండి. ఈరోజు వాక్య సందేశం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాక్య కొనసాగింపు కొరకు నేను ఒక వచనాన్ని చదువుతాను, నాతో పాటు మీరు చెప్పండి. 37వ వచనం చదువుదాం. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పాను. రైట్. మనం లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుంచి 37 వచనాలు ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం. ఇక్కడ ఏం జరుగుతుందో మీకు చెప్పిన తర్వాత వాక్య సందేశాన్ని మీకు వివరిస్తా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నిత్య జీవం పొందుటకు నేనేం చెయ్యాలి అని అడిగాడు. ఇదేమడిగాడు? ఇదే ప్రశ్న ఇంకొక అతను కూడా అడిగాడు. అతను ఎవరు? యవనస్తుడు. ఎవరతను? యవనస్తుడు, ధనవంతుడు. ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు. నిత్య జీవం పొందుటకు నేను ఏం చెయ్యాలి అని అడిగితే, ఈ ప్రశ్న ఎందుకు అడిగాడు అని అంటే, యేసుక్రీస్తుని పరీక్షించడానికి అడిగాడంట, శోధించడానికి అడిగాడంట. సరే, అడిగితే యేసుక్రీస్తు జవాబు ఏంటి అంటే, నువ్వు ధర్మశాస్త్రంలో ఏం చదువుతున్నావు, ధర్మశాస్త్రం ఏం చెప్పింది అని అడిగితే, నీ దేవుడైన నీ ప్రభు అయిన యెహోవాను, నీ ప్రభువుని లేదా నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అని
నా ధర్మశాస్త్రం చెబుతుంది అని చెప్పాడు. బాగా చెప్పావు, మంచి మాట. అయితే నువ్వు వెళ్ళి అలాగ చేయమని చెప్పాడు. నువ్వు వెళ్ళి అలాగా చేయమని చెప్పాడు. అలాగ చేయమని చెప్పేసరికి మరలా ఇంకో ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటి అని అంటే, ఇంతకు నా పొరుగువాడు ఎవడు? ఇంతకు నా పొరుగువాడు ఎవడు? యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. ఒక అతన్ని బాగా కొట్టి అతని దగ్గర ఉన్నదంతా దోచేసుకొని రోడ్డు పక్కన పడేసేసి వస్త్రహీనుడిగా చేసేసి అతన్ని గాయపరిచి చావు బ్రతులు కొర ప్రాణంతో కనుపురత అతన్ని వదిలేసి వెళ్ళిపోయారంట దుండగులు కొంతమంది. అయితే ఆ దారిలో వెళుతున్నటువంటి మొట్టమొదటిగా ఒక యాజకుడు ఆ దారిలో వెళుతున్నాడంట. యాజకుడు వెళుతూ కొన ప్రాణంతో ఉన్న వ్యక్తిని చూసి పక్కకి జరిగి వెళ్ళిపోయాడంట. అదే దారిలో లేవీయుడు ఇంకొకడు వెళ్ళాడంట. లేవీయుడు కూడా ఆ కొర ప్రాణంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసి అతను కూడా పక్క తప్పుకొని అతను కూడా వెళ్ళిపోయాడంట. ఈసారి మూడో వ్యక్తి వచ్చారు. అతను సమరయుడు. అతను ఎవరు? సమరయుడు. సమరయుడు వచ్చి ఏం చేశాడంటే అతని దగ్గరికి వచ్చి అతని మీద జాలిపడి అతన్ని తన వాహనం ఎక్కించుకొని అతనికి ద్రాక్షరసమును తర్వాత ఇంకోటి ఏంటి నూనె అతనికి పూసి అతనికి గాయాన్ని కట్టి ఒక పూటకోళ్ళ అని ఇంటికి తీసుకుని వెళ్ళి అతనికి అప్పగించి, అయ్యా మీరు అతనికి వైద్యం చేయించండి, అతనికి భోజనం పెట్టండి అని చెప్పి, ఇంకా ఏమైనా నువ్వు ఏదైనా ఖర్చు పెట్టుకుంటే అతని గురించి నేను మరలా 2 రోజుల తర్వాత వస్తాను, మరలా వచ్చినప్పుడు ఎంత ఖర్చు అయిందో నాకు చెప్పు, ఆ ఖర్చు కూడా నేనే భరిస్తానని చెప్పి వెళ్ళిపోయాడంట అతను. ఇది జరిగింది. ఈ ఈ ఈ ఈ ఈ సంఘటనలో ఇంతకీ పొరుగువాడు ఎవరు అని ఆ ధర్మశాస్త్రోపదేశకుడిని అడిగితే ధర్మశాస్త్రోపదేశకుడు అని చెప్పాడు, ఎవరైతే అతని మీద జాలి పడ్డాడో అతడే పొరుగువాడు అని చెప్పాడంట. ఆ సమాధానం చెప్పడంగానే మరలా యేసుక్రీస్తు అన్నాడు, అయితే నువ్వు కూడా వెళ్ళి అలా చెయ్యి, ఆ పొరుగువాడు ఎలాగైతే జాలి పడినవాడు ఎలాగైతే చేశాడో నువ్వు కూడా అందరికీ పొరుగువాడిలాగా ఉండు అని చెప్పాడు. అంటే ఇలా చేస్తే నీకు నిత్య జీవం వస్తుంది అని చెప్పేసి, జీవం వస్తుందని చెప్పేసి యేసుక్రీస్తు చెప్పడం అనేది ఇక్కడ మనం జరిగిన 25వ వచనం నుంచి 37వ వచనం వరకు ఉన్న ఒక వృత్తాంతం, సంఘటన అదంతా కూడా. ఈ సంఘటనలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఏం మాట్లాడబోతున్నాడు దేవుడు మనతో అంటే, నిత్య జీవం పొందుటకు మనం ఏం చేయాలి? ఏంటండి అది? నిత్య జీవాన్ని సంపాదించుకోవడం కోసం మనం ఏం చేయాలి? డబ్బులు సంపాదించడం కోసం మనం ఏం చేస్తున్నాం? పని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? పని చేయకోకుండా డబ్బులు వస్తాయా? పని చేయకోకుండా వచ్చే ధనం ఏంటది అమ్మా? అక్రమ సంపాదన. మంచి మాట చెప్పారు. అది ఏ సంపాదన? అది అక్రమ సంపాదన. ఏది మంచిది? పని చేయకుండా వచ్చింది మంచిదా, పని చేసి సంపాదించింది మంచిదా? అదే ప్రాసెస్ కదా, అదే ఆశీర్వాదం కదా. రైట్. కనుక నిత్య జీవం సంపాదించాలంటే మనం ఏం చేయాలి? డబ్బులు సంపాదించాలంటే పని చేయాలి. మరి నిత్య జీవాన్ని సంపాదించాలంటే మనం ఏం చేయాలి? ఈ టెక్స్ట్లో నుంచి దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడబోతున్నాడు. చాలామంది పరలోక రాజ్యం వెళ్ళాలని ఉంటుంది. పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను పరలోకం వెళ్ళాలి అనేటువంటి ఆలోచన క్రిస్టియన్స్లోనే కాదు, చాలా మతస్థుల్లో ఆ భావన ఉంటుంది. కానీ పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలో ఎవరికి కూడాను తెలియదు. పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏం చేయాలో కూడా ఎవరికి కూడాను తెలియదు. దేవుని వాక్యాన్ని నిత్య జీవం పొందడానికి మనం ఏం చేయాలి? నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే మనం చేయాల్సిన పనులేంటో కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా నిత్య జీవం కావాలని అడిగాడు కదా. నిత్య జీవం కావాలని అడిగాడు కదా. నిత్య జీవం కావాలి అని అడిగినటువంటి ఈ వ్యక్తి గురించి కొన్ని మాటలు మనం నేర్చుకోవాలి. ఈ పర్సన్ గురించి, ఈ మనిషి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కొంతమందిలో ఉన్న అభిప్రాయం, ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి. చాలామంది నేను చీమకు కూడా హాని చేయలేదు కాబట్టి దేవుడు నన్ను కనికరిస్తాడు, నేను ఎవరికి హాని చేయలేదు, నేను ఎవరిని దూషించలేదు, ఎవరిని బూతులు మాట్లాడలేదు,
సాధ్యమైనంత వరకు నేను అందరికీ మేలే చేశా, ఎవరికి నేను ఎటువంటి తప్పులు చేయలేదు, కాబట్టి నేను ఖచ్చితంగా పరలోక రాజ్యం వెళతా. రాధా మనోహర్ దాస్ అని ఒక అతను ఒక ఒక వ్యక్తిని ఇలా అడిగాడు. వ్యక్తిని అంటే ఆవిడేదో పెద్ద వాక్యం తెలిసినటువంటి వ్యక్తి ఏమి కాదు, కానీ ఒక క్లీనర్ అనమాట. క్లీనర్ అంటే తుడిచేటువంటి వ్యక్తిని అడుగుతున్నాడు అనమాట. ఇలాగా రాధా మనోహర్ దాస్, విన్నారా ఈ పేరు మీరు ఎప్పుడన్నా? ఇలా అడుగుతున్నాడు, నరేంద్ర మోడీ పరలోకం వెళ్తాడా, నరకం వెళతాడా? అల్లూరి సీతారామరాజు పరలోకం వెళ్తాడా, నరకం వెళతాడా? మహాత్మా గాంధీ పరలోకం వెళతాడా, నరకం వెళతాడా? మీరు చెప్పండి అమ్మా. ఎందుకని? రైట్, వెరీ గుడ్, మంచి మాటలు. వ్యక్తులు ఈ భూమి మీద ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు. అది నరేంద్ర మోడీ అయి ఉండొచ్చు, సునీల్ కుమార్ అయి ఉండొచ్చు, లేకపోతే రాధాకృష్ణ అయి ఉండొచ్చు, ఇంకొకరు అయి ఉండొచ్చు, ఇంకొకరు అయి ఉండొచ్చు. మంచి పనులు ఎంతోమంది చేస్తున్నారు, చేసి ఉండొచ్చు. మంచి పనులు ఎంతోమంది చేస్తున్నారు, చేసి ఉండవచ్చు. కానీ పరలోక రాజ్యం వెళ్ళడానికి, నిత్య జీవం సంపాదించుకోవడానికి మన మంచి పనులు ప్రమాణం కాదు. మనం చేసిన పనులు ప్రమాణం కాదు. మనం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసి ఉండొచ్చు, ఇతరులకు మేలు కలిగే. అల్లూరి సీతారామరాజు అయి ఉండొచ్చు, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మనుషులు అయి ఉండొచ్చు, ఈ బల్బును కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ అయి ఉండొచ్చు, మైక్ కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ అయి ఉండొచ్చు, అచ్చు యంత్రాన్ని కనుగొన్న జాన్ గూటెన్బర్గ్ అయి ఉండొచ్చు, టెలిఫోన్ కనిపెట్టినటువంటి గ్రహం బెల్ అయి ఉండొచ్చు. ఎవరైనా సరే వారు చేసిన పనుల ద్వారా, మనం చేసినటువంటి మంచి పనుల ద్వారా, ప్రయోజనకరమైనటువంటి పనులు నిత్య జీవం సంపాదించుకోవడానికి ప్రమాణం కాదు మిత్రులారా. ఇక్కడ ఈ ధర్మశాస్త్రోపదేశకుని యొక్క కొన్ని లక్షణాలు మనం చూద్దాం. ఈ ధర్మశాస్త్రోపదేశకుని గురించి మనం నేర్చుకోవలసినటువంటి మాటలు చాలా ఉన్నాయి. అంటే బాహ్యంగా మనం ఏం చేస్తామో, బాహ్యంగా మనం ఎంత మంచి జీవితాన్ని జీవిస్తామో, ఆ మంచి జీవితం అనేటువంటిది మనకు నిత్య జీవము ఇవ్వదు. ఈ సత్యం అందరూ తెలుసుకోవాలి. ఈ భూమి మీద నువ్వు ఎవరికి చేమకు కూడా హాని తలపెట్టకుండా అడిగిన ప్రతి ఒక్కరికి దాన ధర్మాలు చేస్తూ అన్నీ చేస్తూ ఉండొచ్చు. కొర్నేలిలాగా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉండొచ్చు. బట్ అయినంత మాత్రాన నీకు నిత్య జీవం అనేటువంటిది ఇవ్వబడదు. దేవుని వాక్య ప్రకారము, పరిశుద్ధ లేఖనాల ప్రకారము యు కెనాట్ గెట్, నీవు నిత్య జీవాన్ని సంపాదించుకోలేవు. చూడండి మిత్రులరా, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు గురించి మాట్లాడదాం కొన్ని మాటలు. ఒకసారి చదవండి 10వ అధ్యాయం 25వ వచనంలో. ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, ఎవరంటే ఇతను? అంటే ధర్మశాస్త్రోపదేశకుడు అంటే అమ్మా, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే బోధించేటువంటి వాడు. ఇతడు వాక్యాన్ని బోధించేటువంటి వాడు. ఇతని గురించి వ్యాఖ్యానం ఏం చెప్తా ఉంటుంది అంటే పండితుడు. ఇతని గురించి వ్యాఖ్యానం ఏం చెప్తా ఉంది? పండితుడు. కొంచెం మనం మాట్లాడదాం. వాక్య పరిజ్ఞానం కలిగినటువంటి వాడు. ఏం తెలుసు తనకి? వాక్య పరిజ్ఞానం, వాక్యం తెలుసు తనకి. ఇక్కడున్న మనలో చాలా మందికి తెలియాల్సిన విషయం ఇదే. చర్చికి వచ్చినంత మాత్రాన, బైబిల్ చదివినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన ఓకే, లేకపోతే కృతజ్ఞతలు మామూలుగా చెప్పినంత మాత్రాన మనకు రక్షణ, నిత్య జీవం అనేటువంటిది లభించదు. ఇతడు వాక్యం బోధిస్తున్నాడు, వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. కానీ నిత్య జీవం సంపాదించుకోవాలంటే ఏం చేయాలో ఇతనికి తెలియదు. పొరుగువాడిని ఎలా ప్రేమించాలో ఇతనికి తెలియదు. అర్థమవుతుందన్న మాటలు? వాక్యం చదువుతున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు, పొరుగువాడిని ఎలా ప్రేమించాలో
పొరుగువాడు ఎవడో ఇతనికి తెలియదు. పొరుగువారు ఎవరో తెలియదు, పొరుగువారిని ఎలా ప్రేమించాలో తెలియదు. మరి ఏం చేస్తున్నాడు ఇతను? వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? బోధన చేస్తున్నాడు. వాక్యాన్ని ఏం చేస్తున్నాడు ఇతను? బోధన చేస్తున్నాడు. వాక్య పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన, ఒకసారి మా ప్రెసిడెంట్ సార్ చెప్పాడు ఈ మాట. బైబిల్ కాలేజీలో ఎంటీహెచ్ చేశాడంట, మాస్టర్ ఆఫ్ థియాలజీ. 7 సంవత్సరాల స్టడీ అది. 7 సంవత్సరాలు వాక్య జ్ఞానాన్ని సంపాదించాడు. దేవుని వాక్యాన్ని ధారాళంగా బోధించగలడు. దేవుని వాక్యాన్ని ధారాళంగా బోధించగలడు. మంచి టీచర్, ప్రొఫెషనల్ టీచర్ అయిన, ఆయన ఏం చెప్పాడు అని అంటే, నేను వాక్యాన్ని చదవగలను, వాక్యాన్ని బోధించగలను, మంచిగా టీచ్ చేయగలను, నాకు డాక్టర్స్ అన్నీ తెలుసు, బైబిల్ సిద్ధాంతాలు అన్నీ తెలుసు, కానీ నాకు రక్షణ అనుభవం లేదు అన్నాడు. ఏమన్నాడు? రక్షణ అనుభవం ఇప్పటికీ నాకు తెలియదు, రక్షణ అంటే ఏంటో నాకు ఎప్పటికీ తెలియదు అని చెప్పాడు. 7 సంవత్సరాలు స్టడీ చేసి వాక్యాన్ని బోధించగలిగిన సామర్థ్యం ఉండి, అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నాకు రక్షణ అనుభవం లేదు, రక్షణ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అన్నాడు. సో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? రక్షణ అనేటువంటిది వాక్య పరిజ్ఞానంతో ముడిపడినటువంటిది కాదు. వాక్య పరిజ్ఞానం వద్దా అంటే ఉండాలి, వాక్య జ్ఞానం ఉండాలి, కానీ దాని వలన మనకు రక్షణ కలగదు. పిల్లరా, ఒక వచనాన్ని మీకు పరిచయం చేస్తాను, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు నీకు నిత్య జీవము కలదని తలంచుచు ఏం చేస్తున్నారంట? లేఖనముల యందు నిత్య జీవము కలదని తలంచుచు ఏం చేస్తున్నారు? వాటిని ఏం చేస్తూ ఉంటున్నారు? పరిశోధిస్తున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి, అయితే మీకు జీవము కలుగునట్లు రారు, మీరు నా యొద్దకు రానన్నారు. అంటే వాక్య జ్ఞానం, వాక్యంలో నిత్య జీవం ఉందన్న విషయం వాళ్ళకి తెలుసు. లేఖనాలని పరిశోధిస్తున్నారు, వాక్యంలో నిత్య జీవం ఉందన్న విషయం. కానీ నిత్య జీవం పొందుకోవడానికి మాత్రం యేసుక్రీస్తు దగ్గరికి రావడం లేదు. ప్రియులారా, జీవము యేసుక్రీస్తులో ఉంది, జీవము ఇచ్చేది యేసుక్రీస్తు. ఇది అర్థం చేసుకోవాలి మనం. నిత్య జీవము అనేటువంటిది గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దేవుడిచ్చేటువంటి బహుమతి. పరలోక రాజ్యము అనేటువంటిది దేవుడు మనకిచ్చేటువంటి బహుమతి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్పింది చదవండి. తన్ను ఎందరు అంగీకరించితురో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుని పిల్లలగుటకు అనే అధికారం ఇచ్చాడు. నిత్య జీవం కావాలి అంటే ఏం చేయాలి? వాక్య పరిజ్ఞానం మాత్రమే కాదు, వాక్య పరిజ్ఞానంతో పాటు యేసుక్రీస్తునందు కూడా నువ్వు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. ఏం చేయాలి? యేసుక్రీస్తును కూడా నువ్వు అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి? మొదటి యోహాను తీయండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. ఆ సాక్ష్యం మీదనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము, విన్నారు ఈ మాట? ఈ జీవం ఎక్కడుందంట? ఆయన కుమారుని యందు ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి మనము? మీకు కూరగాయలు కావాలి. కూరగాయలు ఎక్కడున్నాయి? ఎక్కడికి వెళ్తారా? మీ ఇంటికి పిలిచి రమ్మంటే వస్తాయా? మీరు వెళ్ళి తెచ్చుకుంటారా లేదా?
ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గర ఏముందంటే దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు, బహుమతిగా ఇచ్చాడు. దేవుడు మనకిచ్చిన బహుమానమైన నిత్య జీవం ఎవరి దగ్గర ఉందంట? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు దగ్గర ఉందంట. అది చెప్తాడు, లేఖనముల యందు నిత్య జీవము కలదని లేఖనాల్ని పరిశోధిస్తున్నారు, కానీ ఆ నిత్య జీవం పొందుకోవడానికి నా దగ్గరికి రావటం లేదు, నా దగ్గరికి రావడం లేదు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి నిత్య జీవం కావాలని ఉంది, కానీ నిత్య జీవం కొరకు యేసుక్రీస్తు దగ్గరికి ఇతను వెళ్ళడం లేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఉంది, ఆయన ఇవ్వాలి, ఆయన చేతిలో ఉంది. అది ఎవరి చేతిలో ఉంది? అది ఆయన చేతిలో ఉంది. ఆ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుణ్ణి అంగీకరించిన వాడు జీవం గలవాడు. ఎవరంట? దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడే. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించకుండా కేవలం వాక్య జ్ఞానాన్ని దగ్గర పెట్టుకుంటే నీకు నిత్య జీవం లభించదు. వాక్యాన్ని ధారాళంగా బోధించవచ్చు. సునీల్ కుమార్ అనేటువంటి నేను యేసుక్రీస్తుని అంగీకరించకుండా మీకు గొప్ప గొప్ప పదజాలంతో మీ అందరిని ఇంప్రెస్ చేసేలాగా, ఆకట్టుకునేలాగా మంచి బోధన చేసింది, మంచి బోధకుండా అయ్యి ఉండి మంచి బోధ చేసి నేను యేసుక్రీస్తుని అంగీకరించకపోతే గనక నాకు పరలోక రాజ్యం అనేటువంటిది, నిత్య జీవం అనేటువంటిది నాకు లభించదు, నాకేమవదు, లభించదు. కాబట్టి వాక్య జ్ఞానం ఉండడం వల్ల ప్రయోజనం కాదు, కానీ వాక్య జ్ఞానంతో పాటు యేసుక్రీస్తును మీరు కలిగి ఉండడం వల్ల మీకు ప్రయోజనం. ఎందుకంటే వాక్యము ఆయనే, తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఆయన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు హెబ్రీ 4:2 కూడా చదవండి ఒక్కసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కూడా ఒకసారి చదవండి. వారికి ప్రకటించబడినట్లు మనకు సువార్త ప్రకటించబడెను, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము అది ఏమైంది? వాక్యము వారికి బోధించబడింది, కానీ ఏం చేయలేదంట వీళ్ళు? విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచడం వల్ల ఏమైంది? వాక్యం వారి విషయంలో నిష్ప్రయోజనం అయిపోయింది. కాబట్టి తను ధర్మశాస్త్రోపదేశకుడు అంటే వాక్యాన్ని ధారాళంగా బోధించగలిగినటువంటి వాడు, ధారాళంగా బోధిస్తున్నాడు కానీ వాక్య పరిజ్ఞానం ఉంది, కానీ ఇతని దగ్గర విశ్వాసం అనేది లేదు. ఇతని దగ్గర ఏం లేదు? విశ్వాసం అనేది లేదు. పరిశుద్ధ వాక్యం చెప్తా ఉంది, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు నశింపక జీవం పొందుతాడు. ఇక్కడ ఫెయిత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ప్రియులరా, నిత్య జీవం పొందాలి అంటే, నిత్య జీవం కలిగి ఉండాలి అంటే, మనం నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి అంటే కుమారుణ్ణి మనం అంగీకరించాలి, క్రీస్తుని మనం అంగీకరించాలి, క్రీస్తుని మనము విశ్వసించాలి. యేసు క్రీస్తు మృతి పొంది తిరిగి లేచాడని, దేవుడు ఆయనను మృతుల్లో నుంచి తిరిగి లేపాడని నువ్వు హృదయంలోనే విశ్వసిస్తేనే నువ్వు రక్షణ పొందుతావు. అంటిల్ అన్లెస్ నువ్వు ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండకపోతే నీకు నిత్య జీవము అనేటువంటిది ఇవ్వబడదు. నువ్వెంత గొప్ప పనులైనా చేసుండు, నువ్వెంత మంచి పనులైనా చేసుండు. ఈ ధర్మశాస్త్రోపదేశకుడు గురించి ఇంకొక మాట మీరు చదవాలి. 18వ వచనం చదవండి. 28వ వచనం. 28వ వచనం. లోకసువార్త 28. అందుకు ఆయన, నీవు సరిగ్గా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చెయ్యమని చెప్పాను. ఏం చెప్పాడు? నువ్వు ఇచ్చిన జవాబు బాగుంది, అయితే నువ్వు చెప్పినట్టే చేయమన్నాడు. అందుకే తన ప్రాబ్లం ఏంటి? వాక్యాన్ని బోధిస్తున్నాడు కానీ అతను ఏదైతే చెబుతున్నాడో దానికి విధేయుడిగా లేడు. దానికి ఏం లేడు? వాక్యానికి బోధిస్తున్నాడు, కానీ బోధించిన ప్రకారం ఇతను నడుచుకోవటం లేదు.
బోధించిన ప్రకారం ఇతను ఏం చేస్తున్నాడు? నడుచుకోవట్లేదు. ఇతడు వాక్యాన్ని కేవలం బోధిస్తున్నాడు అంతే. కేవలం ఇతను ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు, కానీ వాక్యానికి ఇతడు విధేయతను చూపించటం లేదు. వాక్యం మీద ఇతనికి విశ్వాసం లేదు. వాక్యానికి ఇతడు విధేయుడు కాదు. వాక్యానికి ఇతడు ఏంటండి? విధేయుడు కాదు. నువ్వు వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక ఏం చెప్తా ఉంది? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని ఏం చేశారంట? విశ్వసించి పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారని లేఖనం చెప్తా ఉంది. రక్షణ సువార్తను విన్నారు, విన్న తర్వాత విశ్వాసం ఉంచారు, వాక్యాన్ని నమ్మారు. నీవు వాక్యాన్ని నమ్మకపోతే నీకు నిత్య జీవం రాదు. అర్థమవుతుందా మీకు? కాబట్టి మిత్రులరా, ఈ ధర్మశాస్త్రోపదేశకుడి దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటి అని అంటే, వాక్యాన్ని బోధిస్తాడు కానీ వాక్యం చెప్పినట్టుగా ఇతను చేయడు. నీతులు బాగా చెప్తాడు, నీతులు బాగా చెప్పడానికి మాత్రమే, చేయడానికి మాత్రం ఇతను చేయడు. కానీ అటువంటి జీవితం ద్వారా మీకు రక్షణ కలగదు. మీరు వాక్యానికి విధేయతను చూపించాలి. వాక్యానికి ఏం చేయాలి? లోబడాలి. దేవుని వాక్యము ఏమైతే చెప్పిందో అది మనం చేయగలిగితే మనకు రక్షణ కలుగుతుంది. అందుకని ఇతనితో రెండు సార్లు చెప్పాడు ఆ మాట, అలాగ చెయ్యి అని. అలాగా చెయ్యి అని. నిత్య జీవం కావాలంటే ఇదిగో తీసుకో, ఇచ్చేస్తాను అని ఇవ్వల. చాలామంది ఆ భ్రమలో బ్రతుకుతున్నారు. చాలామంది ఆ భ్రమలో బ్రతుకుతున్నారు. బాప్టిజం తీసుకుంటే రక్షణ వచ్చేస్తుంది. రక్షణ నువ్వు బాప్టిజం తీసుకోవడం ద్వారా కాదు. రక్షణ లేదా నిత్య జీవం అనేటువంటిది నువ్వు ఎలా సంపాదించుకోగలుగుతావు అంటే, నీ వాక్య పరిజ్ఞానం కలిగి ఉండి మంచి మంచి పనులు చేస్తుంటే, మంచి మంచి హోదా కలిగి ఉంటే, నువ్వు గొప్పవాడై ఉండొచ్చు, గొప్ప పనులు చేసి ఉండొచ్చు, అయినంత మాత్రాన నీకు రక్షణ కలగదు. యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించడం ద్వారా మాత్రమే, విశ్వసించడం ద్వారా మాత్రమే నీకు నిత్య జీవం అనేటువంటిది కలుగుతుంది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వాక్యానికి నువ్వు విధేయత చూపించడం ద్వారా మాత్రమే నీకు రక్షణ కలుగుతుంది. అంటే దేవుడు ఏం చెప్పాడో అది నువ్వు చేయగలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను బరువెత్తుకొని ముడిపగట్టుకొని 1000 కిలోమీటర్లు నడిచి రమ్మన్నాడా? మాట్లాడరేంటుండే? నడిచి రమ్మన్నాడా? పరిగెత్తుకుంటూ రమ్మన్నారా? మోకాళ్ళ మీద రమ్మన్నాడా? కొత్త కొత్త వస్త్రాలు నా దగ్గరికి తీసుకురండి అన్నాడా? నెలల తరబడి ఉపవాసాలు ఉండమన్నాడా? ఏమి చేయమన్నాడు? నిన్ను విశ్వసించు, అంగీకరించమని దేవుడు నీకు చెప్పాడని. వాక్యానికి విధేయతను చూపించు. మత్తయి సువార్త 23:2-3 వచనాలు. 23వ అధ్యాయం. శాస్త్రులను పరిసయ్యులను మోసే పీట మందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటన్నిటినీ కూడా అనుసరించండి, గైకొనడి. అయినను వారి క్రియల చొప్పున చెయ్యకుడి, ఎందుకంటే వారు చెప్పుదురే గాని చెయ్యరు. విన్నారు ఈ మాట? చెబుతారు కానీ చెయ్యరు వాళ్ళు. కింద ఇంకో మంచి మాట చెప్పాడు, మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని వ్రేలితోనైనను వాటిని కదిలింపరు. వేలుతో కూడా వాటిని ఏం చేయరంట? వాటిని కదిలించరు. అలాంటి వాళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకులు. మీరు మోయ శక్యము కాని బరువులు మీ మీద పెడతారంట. ఏంటా మోయ శక్యము కాని బరువులు? అది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది, అది చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇది చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. ఏమండి? ఇక్కడ నీ విశ్వాసంతో సంబంధం లేదు, నీ జీవితంతో సంబంధం లేదు. ఏదేదో చేసేస్తే నీకు విశ్వాసం లేకపోయినా, నీకు ప్రార్థనా జీవితం లేకపోయినా, పాస్టర్ గారు చేతులు వేస్తే మీకు దీవెనలు, పాస్టర్ గారు అడుగు పెడితే, పాదాలు పెడితే మీకు ఆశీర్వాదాలు. కుమ్మరి చేయడమే, కుమ్మరించును గాక.
ఇంకేంటి పాస్టర్ గారు కుమ్మరించిన కాకన్నాడు, కుమ్మరించేశాడు. ఇంటి పైకప్పు అంతా దానితోనే, ఇంత సిమెంట్ కాదు అదిగా. వాట్ ఎ ట్రాజడీ, ఎంత బాధాకరమైనటువంటి విషయాలు. వాళ్ళు ఏమంట వాళ్ళ గురించి మాట్లాడుతూ, మనుషులకు కనబడు నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు, తమ రక్ష రేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందుల్లో అగ్రస్థానములు, సమాజ మందిరములు అగ్రపీఠములు, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేత బోధకులని పిలవబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని పిలవబడొద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మీరందరూ ఎవరు? సహోదరులు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇతడు బోధించేవాడే కానీ వాక్యానికి విధేయుడైతే కాదు, వాక్యం అందు ఇతనికి విశ్వాసం అయితే లేదు. ఇంకో మాట చూడండి ఇతని గురించి, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట. లోకాసు వార్త 10వ అధ్యాయము 29వ వచనం చదవండి. అయితే తాను నీతిమంతుడైనట్లు కనబరుచుకోరి. అంటే ఏంటి? నీతిమంతుడైనట్టు కనబరుచుకోరి అంటే తాను ఏం చేసుకుంటున్నాడు? ఇతను గణపరుచుకుంటున్నాడు. అంటే తను నీతిమంతుడని ఎందుకు అంటున్నాడు? బహుశా మంచి మంచి పనులు చేస్తున్నాడేమో, బహుశా చర్చకొచ్చిన వాళ్ళకి భోజనాలు పెడుతున్నాడేమో. చర్చకొచ్చిన వాళ్ళకి మొన్న ఏదో చిన్న మీటింగ్ పెడితే ఓ పాస్టర్ గారు అన్నాడు, సావకులకు పెట్టింది అక్కడికి బోధండి. నాకు ఆ డైలాగ్ వినగానే మెంటల్ వచ్చింది, ఏమనాలో తెలియలేదు, నాకు కోపం వచ్చింది. మరి నేను ఏదన్నా అంటే మళ్ళీ బాధపడతారుగా, ఏం అనలేక అలా నన్ను నేను అణుచుకుని అలాగ ఉన్నా. సేవకులు పెడితే ఎవడికి పోదండి, ఏదో వసద్దని సేవకులకు భోజనం పెడతారా? ఐ డోంట్ అండర్స్టాండ్. అది నాకు అర్థం కాదు అసలు. అది పిచ్చెక్కి పోతుంది అటువంటి బోధనలు, అటువంటి మాటలు వింటున్నప్పుడు. మిత్రులారా, గమనించవలసినటువంటి విషయం, ఇతడు తన క్రియలను చూసుకొని మురిసిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇతడు అతనికి కలిగినటువంటి నీతి ఎక్కడి నుంచి కలిగినటువంటిది అంటే అది దేవుడిచ్చినటువంటి నీతి కాదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. నీతి దేవుడిచ్చేటువంటి బహుమానం. నేను నీతిమంతుణ్ణి అని నువ్వు చెప్పుకోవడం కాదు, నేను నీతిమంతుణ్ణి అని నువ్వు నిర్ధారించుకోవడం కాదు, నాలో నీతి ఉంది అని నువ్వు డిసైడ్ చేసుకోవడం కాదు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఏమైంది? నీతిగా ఎంచబడింది. కాబట్టి రక్షణ, నిత్య జీవము, నీతి అనేటువంటివి ఈ బహుమానాలు, దేవుడిచ్చేటువంటి బహుమానాలు, పరిశుద్ధాత్మ మనకిచ్చేటువంటి బహుమానాలు. కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచితేనే ఈ బహుమానాలు మనకు వస్తాయే తప్ప మనం చేసినటువంటి నీతి క్రియల ద్వారాను, మనం చేసేటువంటి మంచి పనుల ద్వారా మనకు రక్షణ, నీతి అనేటువంటిది కలగదు. పిల్లలు గమనించవలసినటువంటి విషయం, బహుమానం, నీతి అనేటువంటి బహుమానం నువ్వు కాదు నిర్ధారించుకునేది, దేవుడు ఇవ్వాలి అది. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడో తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన నా క్రియల మూలముగా కాక యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుడు అనుగ్రహించు నీతిని పొందుకోవాలని సమస్తమును నష్టముగాను పెంటతో సమానముగాను ఎంచుకుంటున్నాను అన్నాడు ఆయన. ఏ నీతి కోసం అంట? ధర్మశాస్త్ర సంబంధమైన నా క్రియల మూలంగా కాదు, నేను చేసిన పనుల ద్వారా కాదు, నేను చేసిన అన్నదానాలు, రక్తదానాలు, ఆ ద్వారాలు, ఈ ద్వారాలు, ఆ పనులు, ఈ పనులు, ఆడది మంచిదంటే అది చేసి, ఈడిది మంచిదంటే ఇది చేసి, ఎవరు ఏది మంచిదంటే అది చేసి, పుణ్యం అసద్దని చేసి అలా నేను సంపాదించుకున్నటువంటి నీతి కాదు. నేను ఆ విధంగా మంచోడిని అవ్వాలనుకోవటం లేదు. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మంచోడిని అవ్వాలనుకుంటాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మిత్రులారా, ఇతడు తన స్వనీతిని స్థాపించబూనుకున్నాడు. దేన్ని స్థాపించాలనుకున్నాడు? తన స్వనీతిని స్థాపించబూనుకున్నాడే కానీ ఇది దేవుని వలన కలిగినటువంటి నీతి అయితే కాదు. పరిశుద్ధ లేఖనాలు మనకు తెలుసు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ మానవుడు కూడాను నీతిమంతుడుగా తీర్చబడడు.
కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనకు నిజమైన నీతి అనేటువంటిది కలుగుతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మాత్రమే మనకు నిజమైన నీతి అనేటువంటిది కలుగుతుంది తప్ప ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా కలిగే నీతి మనకి ఎలాంటి ప్రయోజనాన్ని కలుగుతుంది. అటు ప్రియులరా, ఎవరి ధర్మశాస్త్రోపదేశకుడు? ఇతడు వాక్యాన్ని బోధిస్తున్నాడు, వాక్యాన్ని చదువుతున్నాడు, వాక్య పరిజ్ఞానం ఇతని దగ్గర ఉంది, కానీ ఇతడు వాక్యాన్ని నమ్మడంలా, వాక్యానికి విధేయత చూపించడంలా మరి ఏం చేస్తున్నాడు? స్వనీతిని స్థాపించబూనుకున్నాడు, స్వనీతిని స్థాపన చేసుకుంటున్నాడు. అలా చేయడం ద్వారా మనకు రక్షణ కలగదు. మనము వాక్యానికి విధేయతను చూపించి వాక్యాన్ని నమ్మితేనే, వాక్యాన్ని అంగీకరిస్తేనే మనకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. లేదా మనకు నిత్య జీవం అనేటువంటిది లభిస్తుంది. హల్లెలూయా. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనకి ఏం చెప్పిందంటే, ఇది క్రియల వలన కలిగినటువంటిది కాదు గనుక ఎవ్వడను అతిశయపడ వీలు లేదు. ఇది మీ వలన కలిగినటువంటిది కాదు, ఇది క్రియల వలన కలిగినటువంటిది కాదు, కేవలము విశ్వాసం ద్వారా ఆయన కృప చేత మీరు రక్షణ పొందుతున్నారు. మీకు నిత్య జీవము అనేటువంటిది కేవలం విశ్వాసం ద్వారా ఆయన కృపను బట్టి మనకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా రక్షణ పొందినటువంటి వారు ఎవరైనా ఉంటే దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. క్రీస్తుని అంగీకరించండి, క్రీస్తును విశ్వసించండి, ఆయన వాక్యానికి విధేయతను చూపించండి. దెన్ యూ విల్ గెట్ ఏ సాల్వేషన్. అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు, నిత్య జీవం కూడా పొందుతావు, నీతిని కూడా నీవు పొందుతావు. అయితే ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమడిగాడు అని అంటే, నిత్య జీవం పొందటానికి నేను ఏం చెయ్యాలి అని అడిగితే, ధర్మశాస్త్రం ఏం చెప్పిందని యేసుక్రీస్తు అడిగితే, ఇతనికి 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు యేసుక్రీస్తు. అతనికి 2 సూచనలు ఇచ్చాడు, 2 పనులు చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? 1, దేవుణ్ణి ప్రేమించమన్నాడు. ఏం చేయమన్నాడు? మనము యేసుక్రీస్తుని అంగీకరించి లేదా విశ్వసించి వాక్యానికి విధేయత చూపించాలి. అప్పుడే మనకు నిత్య జీవం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దేవునిని ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తేనే మనకు నిత్య జీవం అనేటువంటిది కలుగుతుంది. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? దేవుణ్ణి ఎలా ప్రేమించాలండి? దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఎలా ప్రేమించగలుగుతావు దేవుణ్ణి? మీ మనవడిని ఎలా ప్రేమిస్తున్నావు అమ్మా? మనస్పూర్వకంగా ప్రేమిస్తున్నారా? వెరీ గుడ్. ఎలా ప్రేమిస్తున్నారు? మీ పిల్లల్ని ఎలా ప్రేమించారు మీరు? చదవండి, దేవుని వాక్యం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే, గైకొనడం అనే పదంలో కొన్ని అర్థాలు ఉన్నాయి. 1 వినడం, 2 చేయడం. ఈ 2 అర్థాలు కలిగినటువంటిదే ఇంకొక అర్థం కూడా ఉంది, గ్రహించడం. ఏంటది? వినడం, గ్రహించడం, చేయడం. ఈ 3 పనులు గైకొనుట అనే పదంలో ఉన్నటువంటి అర్థాలు. దేవుని వాక్యాన్ని మనము వినాలి, గ్రహించాలి. దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఏం చేయాలంట? గ్రహించాలి. గ్రహించటంతో పాటు ఇంకేం చేయాలి అంట? మనము అనుసరించాలి. ఆ రకంగానే మనం జీవించాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒక్కసారి. 1వ అధ్యాయం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని ఏం చేశారు? వీళ్ళు
దేవుని కృప గురించి ఏం చేశారు వీళ్ళు? మాట్లాడండి, ఏం చేశారు వీళ్ళు? విని సత్యముగా గ్రహించిన నాట నుండి ఏం చేశారు వీళ్ళు? విన్నారు. విన్న తర్వాత ఏం చేశారు వీళ్ళు? ఇదే సత్యము అని గ్రహించారు. ఇదే సత్యం అని ఏం చేశారు వీళ్ళు? గ్రహించారు. ఇది కూడా సత్యం అని కాదు. ఇక్కడ సమస్య ఏంటనంటే, మనలో ఎందుకు రక్షణ కార్యం జరగట్లేదు? ఎందుకు మనం పరిశుద్ధాత్మను పొందుకోవడం లేదు? చాలా మంది జీవితాల్లో మార్పులు లేవు. ధర్మశాస్త్రోపదేశకుడు అలాగానే ఉన్నారు, బోధించేవారిగాను, వినేవారిగాను, పాడేవారిగాను ఉన్నారు. కానీ వాక్యాన్ని అంగీకరించడం లేదు. ఆ పాస్టర్ గారు అలా చెప్పారుగా, ఈ పాస్టర్ గారు ఎలా చెప్పారుగా. యు ఆర్ ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద ప్రీచర్స్. నువ్వు వాక్యాన్ని చదవట్లా, వాక్యాన్ని నువ్వు చదవట్లా, వాక్యాన్ని నువ్వు తెలుసుకోవట్లా, వాక్యాన్ని నువ్వు గ్రహించడంలా. ఏదో మొక్కుబడికి వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. మొక్కుబడి తీర్చుకోవడానికి డ్యూటీ. వీడు అంతే, ఈ ధర్మశాస్త్రోపదేశకుడు కూడా అంతే. చదువుతున్నాడు వాక్యాన్ని, లేఖనాలని బోధిస్తున్నాడు, లేఖనాలని, కానీ స్వనీతిని స్థాపన చేసుకుంటున్నాడు. వాక్యానికి లోబట్టల్లా, వాక్యాన్ని విశ్వసించడంలా. వస్తున్నారు, కూర్చుంటున్నారు, అర్పణలు ఇస్తున్నారు, అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారు, పాడుతున్నారు, కానీ వాక్యాన్ని గ్రహించడంలా. కాబట్టి దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి అనంటే, దేవుని వాక్యాన్ని గైకొనడమే. దేవుని వాక్యాన్ని గైకొనడం అంటే అర్థం ఏంటి? విని గ్రహించి, అంటే తెలుసుకొని దాని ప్రకారము జీవించటం. ఇది భారమా? ఇది భారము కాదు అని వాక్యం చెబుతా ఉంది. ఇదేంటంటే ఇది భారం కాదు. ఇది కష్టమా అంటే ఇది కష్టం కాదు, కష్టమైనటువంటి పనేమి కాదు. కొలసి సంఘాన్ని గురించి మాట్లాడుతూ వీళ్ళు దేవుని వాక్యాన్ని గురించి విన్నారు, విని ఏం చేశారంటే సత్యముగా గ్రహించారు. గ్రహించిన ఆ రోజు దగ్గర నుంచి వారి జీవితంలో వాక్యము అనేటువంటిది ఏం చేస్తుందంట? ఫలిస్తూ ఉంది. అది ఫలించడం మాత్రమే కాదు, వ్యాప్తి చెందుతుంది వాళ్ళ ద్వారా. ఏమవుతూ ఉంది? వ్యాప్తి చెందుతూ ఉంది. వ్యాప్తి చెందుతూ ఉంది. దేవుని వాక్యం మీ ద్వారా వ్యాప్తి చెందాలి, విస్తరించాలి. ఎప్పుడు విస్తరిస్తుంది? మీరు వాక్యాన్ని విని ఇదే సత్యం అని గ్రహిస్తే మీలో వాక్యం ఫలిస్తుంది. మీరు ఫలిస్తే మీ ద్వారా వాక్యము అనేటువంటిది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మీ ద్వారా వాక్యం అనేటువంటిది ఏమవుతూ ఉంటుంది? వ్యాప్తి చెందుతూ ఉంది. మనకు ఆ కాన్సన్ట్రేషన్ లేదు. మనకి ఎంతవరకు డబ్బు 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 24 గంటలు డబ్బే. మళ్ళీ డబ్బు అంటే నాకు ఇష్టం లేదు. నోటితోనేమో డబ్బులు నాకు వద్దు, డబ్బులు నాకు ఇష్టం లేదు. కానీ ఆలోచన, మనం చేసే పనులు, మనం దేనికోసం శ్రమ పడుతున్నామంటే డబ్బుల కోసమే. మనం ఎంత అసత్యాన్ని జరిగిస్తూ ఉన్నాం, నోటితో ఎంత అసత్యాన్ని మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? మీ ప్రేమ నిజమేనా? మీ ప్రేమ నిజమేనా? నిజమైనటువంటి ప్రేమేనా? కాదని మీకు తెలుసు. అయితే ఎప్పుడైనా నిజంగా ప్రేమించండి. ఈ రోజు నుంచైనా నిజంగా ప్రేమించండి దేవుణ్ణి. ఈ క్షణం నుంచైనా, దేవుడు మాట్లాడిన ఈ తరుణం నుంచైనా సరే దేవుణ్ణి ప్రేమించండి. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. గాడ్ విల్ డూ. దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు మిత్రులరా. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం.
15వ వచనం ఏం చెప్పింది చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు. విన్నారు ఈ మాట ఏంటిది? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు. అది మీరు నిజంగా మీ మనవడి మీద, మనవరాలి మీద, కొడుకు మీద ప్రేమ ఉంటే ఏం చేస్తారు? అడిగిందల్లా ఇస్తారు. ఎవరా ఇస్తారు? ఎవరా? అఫ్కోర్స్ తప్పు చేసినప్పుడు కూడా ఏం చేస్తారు? గద్దిస్తారు. నిజంగా ప్రేమిస్తే ఏం చేస్తారు? తప్పుని గద్దిస్తారు. ఆడారా తాత అంటే నువ్వు బాగా చెప్తావురా అని అండవు. ఏళ్ళు చూపించు, మామయ్యకి ఏళ్ళు చూపించు, అత్తమ్మకి ఏళ్ళు చూపించు, అయ్యి అను తోలు తీసేస్తాను. ఇవి కాదు నేర్పించాల్సింది మనం. యూర్ రియలీ లవింగ్, నీలో ఉన్నది నిజమైన ప్రేమ అయితే, నీ ప్రేమ వాస్తవము అయితే, పరిశుద్ధ వాక్యం చెప్తా ఉంది, హెబ్రీ పత్రికలో ఉంటుంది మాట, తండ్రి తాను ప్రేమించిన కుమారుణ్ణి శిక్షించి గద్దిస్తాడంట. ప్రేమలో అడిగింది ఇవ్వడం మాత్రమే కాదు, శిక్ష ఉంటుంది, గద్దించటం కూడా. దట్ ఈస్ ద ట్రూ లవ్. అది నిజమైనటువంటి ప్రేమ. ప్రియులారా గమనించండి, ఇక్కడ అంటాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేనేం చెప్తున్నానో వింటారు, నేను చెప్పిన దాన్ని గ్రహిస్తారు. నేను చెప్పిన దాన్ని గ్రహించడం మాత్రమే కాదు, దాని ప్రకారం మీరు జీవిస్తారు. చదవండి ఇంకొక మాట, 21వ వచనం చదవమ్మా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే. అది 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 వింటున్నారా? ఇప్పుడు చెక్ చేసుకోండి, మన ప్రేమ నిజమా కాదా? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును. నేనను వానిని ప్రేమించి వానికి నన్ను కనుబరుచుకుందునని చెప్పాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొనటావు. అంటే వింటావు, అంగీకరిస్తావు, వాటిని అర్థం చేసుకుంటావు, వాటి ప్రకారం నీవు జీవిస్తావు. అది నిజమైనటువంటి ప్రేమ. ఆలోచన చేయండి ఇప్పుడు మన ప్రేమ గురించి. నాకు బోలెడంత ఇష్టం ఉంది. ఎంత ఉందంట? బోలెడంత. ఇది డైలాగ్ కాదు. దేవుడంటే నీకు ఇష్టం ఉంది, దేవుడంటే నీకు ప్రేమ ఉంది. మరి దేవుని మాటలు వింటున్నావా? దేవుని మాటను గ్రహిస్తున్నావా? దేవుడు చెప్పినట్టుగా జీవిస్తున్నావా? ఎగ్జామిన్ చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి మిత్రులారు. ఇంకొక మాట చదవండి, 2 యోహాను 1:6. 2 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. మనము ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. మీరు మొదట నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనడి అనున్నదే ఆజ్ఞ. ఏంటది? ప్రేమలో నడుచుకొనడు అనేది ఆజ్ఞ. అనున్నదియే ఆజ్ఞ. ఏది ఆజ్ఞ? ప్రేమలో నడుచుకోవడం. ప్రేమలో నడవడం అంటే దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని గ్రహించి, దేవుని వాక్యాన్ని అంగీకరించి, దేవుని వాక్యానికి అనుగుణంగా నడుచుకోవడమే దేవుణ్ణి ప్రేమించడం. మీకు తెలుసు కదా, ఒకసారి సౌలు గురించి ఏం చెప్పాడు? యెహోవా దృష్టికి అతను కీడు చేశాడని. ఏంటి అతను చేసిన కీడు? దేవుడు వద్దన్న పని, దేవుని మాట వినలేదు, దేవుని వాక్యాన్ని గ్రహించలేదు, దేవుని వాక్యాన్ని గైకొనలేదు. అదే అతను చేసినటువంటి కీడు. మీ పిల్లోడు మీరు చెప్పిన మాట వినకపోతే ఏమంటారండి? మీ అబ్బాయి లేదా మీ కూతురు మీరు చెప్పిన మాట వినకపోతే మీరేమంటారు? అది తప్పు అంటారా, రైట్ అంటారా? తప్పు అంటారు. మీరైతే తప్పు అంటున్నారు, మరి దేవుడు అనొద్దా మిమ్మల్ని? బ్రులర్ గమనించవలసినటువంటి విషయం, మనకు నిత్య జీవము మనం సంపాదించుకోవాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటనంటే మిత్రులరా, యేసుక్రీస్తుని మనం అంగీకరించాలి.
యేసుక్రీస్తు వాక్యానికి మనము విధేయతను చూపించాలి. దేవునిని మనం ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తేనే నిత్య జీవం అనేటువంటిది మనకు బహుమతిగా ఇవ్వబడుతుంది. నిత్య జీవం అనేటువంటిది మనకు బహుమతిగా ఇవ్వబడుతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచావా? దేవుని వాక్యానికి నువ్వు విధేయతను చూపిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. లాస్ట్ విషయం ఏంటనంటే, అక్కడ ఆ ధర్మశాస్త్రోపదేశకుడు అడుగుతాడు, ఇంతకీ నా పొరుగువాడు ఎవరు? ఏం చెప్పింది దేవుని వాక్యం? ఏం చెప్పింది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ శక్తితో ఆయనను ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినప్పుడు ఇతను ఏమన్నాడు అంటే, సరే నిన్ను ప్రేమించటం ఓకే, పొరుగువాడెవడు? ఎవరిని ప్రేమించాలి నేను? బోధించే ఇతనికి, వాక్యాన్ని చదివే ఇతనికి, తనను తాను నీతిమంతుడని నిర్ధారించుకున్న ఇతనికి పొరుగువాడెవడో తెలీదంట. పిల్లరా, గమనించవలసినటువంటి విషయం, పొరుగువారు అంటే ఎవరు అనంటే ఇక్కడున్న మనందరము కూడా మనం ఒక పొరుగువారిగా ఉండాలి. ఎలా ఉండాలి మనం? పొరుగువారు అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి సమాజంలో, నువ్వు ఉన్నటువంటి గ్రామంలో, నువ్వు ఉన్నటువంటి స్థలంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. బాధలు పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. కష్టాలు పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి నువ్వు పొరుగువాడిగా ఉండాలి. ప్రేమ అంటే దాని అర్థం ఏంటి అనంటే, అది మాట కాదు, క్రియల ద్వారా దాన్ని మనం చూపించాలి. యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ చెప్పాడు కదా, ఒక అతన్ని కొట్టి పడేసి అతని వస్త్రాలు లాక్కొని, అతని దగ్గర ఉన్న ధనాన్ని లాక్కొని, అంటే అతను ఏం చేయబడ్డాడు? దౌర్జన్యంగా దోచుకోబడ్డాడు. దౌర్జన్యంగా అతన్ని దోచుకుంటే లేవీయుడు కానీ, యాజకుడు కానీ ఎవరు కూడాను అతనికి కలిగిన కష్టాన్ని చూశారు కానీ వీళ్ళిద్దరు ఎవరు కూడాను పట్టించుకోలేదు. ప్రియులారా, నాకు బాధ్యత లేదులే, నాకు అవసరం లేదులే అని తప్పించుకొని నువ్వు వెళ్ళిపోతే యుర్ నాట్ ఎ రియల్ క్రిస్టియన్. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి కాదు. నాకెందుకు ఆ బాధ అని నువ్వు తప్పించుకున్నావు అనుకోండి, ఆ మాట మాట్లాడి, నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు కాదు. నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి కాదు. నువ్వు నిజమైనటువంటి పొరుగువాడివి కాదు. ఏం చేశాడు? క్రియల ద్వారా ప్రేమను వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచాడు. అక్కడ మనం చదివితే, ఇక్కడ 33వ వచనంలో, అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. ఇతనే దగ్గరికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? అతన్ని చూసి, దగ్గరికి వెళ్ళాడు, అతన్ని చూశాడు. అతన్ని చూడడం అంటే అర్థం ఏంటి? అతని పరిస్థితిని చూశాడు. అతని పరిస్థితిని చూసి ఏం చేశాడు? అతని మీద జాలిపడ్డాడు. అతని మీద ఏం పడ్డాడు? జాలిపడ్డాడు. దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయాలను కట్టాడు. గాయాలని పెట్రోల్ పోసి రాలా, నిప్పులు పోసి రాలా. అసలే వాళ్ళు బాధల్లో ఉన్నారు, అసలే వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. పైపెచ్చి ఇతను వెళ్ళి మరలా ఇంకా గాయాల మీద, పుండు మీద కారం జల్లి అలా. కొంతమంది మాట్లాడే విధానాలు అలాగ ఉంటాయి, కొంతమంది మాటలు అలాగా ఉంటాయి. గాయాన్ని రేపుతూ ఉంటారు. గాయాన్ని ఏం చేస్తూ ఉంటారు? రేపుతూ ఉంటారు.
అది కాదు మిత్రులరా పొరుగువారిని ప్రేమించడం అంటే. పొరుగువారిని ప్రేమించడం అంటే అది కాదు. పొరుగువారిని నువ్వు పరామర్శించాలి. ఏం చేయాలి? పేషెంట్ దగ్గరికి వెళ్ళి, ఆయనకి అమ్మాయి రంగు వచ్చింది, నిన్నదాకా బాగానే ఉన్నావుగా, అందుకే నువ్వు వెళ్ళింది. నేను ఈ మాట నేను ఎక్కడో విన్నాను. ఎక్కడో వింటాం కాదు. ఒక పేషెంట్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు నాతో పాటు వచ్చాడు ఒక అతను. ఆయన అన్నాడన్నమాట. బయటకు వచ్చిన తర్వాత నాకు అక్కడ కోపం అణుచుకుని అక్కడేం మాట్లాడలా. నేను పేషెంట్ దగ్గర, నేను ఏ పేషెంట్ దగ్గరికి వెళ్ళినా మాట్లాడను, వింటా. వాళ్ళ మనసులో ఉన్న భారం ఏంటో, వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏంటో వింటా. సలహా కూడా ఇవ్వను నేను. పరామర్శ అంటే ఏంటి? వాళ్ళు పడుతున్నటువంటి బాధను మనం తెలుసుకోవడం, చేతనైతే మనకు తగినటువంటి, మనం చేయగలిగినటువంటి ఉపకారం చేయడం. దేవుని గురించి ఒక మాట చదివానండి నేను, చదవండి ఆ మాట మీరు కూడా. ఆయన ఎంత ఉపకారో మీరు చూడండి. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ మాటను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది మిత్రులరా. చదవండి, అదే లూకాసు వార్తలోనే ఉంటుంది ఆ మాట. ఆ లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టి వారిని గూర్చి ఏనని నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చెయ్యుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదయుండును, మీరు సర్వోన్నతుని కుమారులయుందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. ఎవరికంటే ఆయన ఉపకారం చేసేది? కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఆయన ఏమై ఉన్నాడు? ఉపకారి అయి ఉన్నాడు. అది ప్రేమ అంటే. అది ప్రేమ అంటే. మనం ప్రేమించేటువంటి వారమై ఉండాలి మిత్రులారా. మనం ఏం చేసేటువంటి వారమై ఉండాలి? ఒక మాటను మనం చదువుకొని మనం ముగించుకుందాం. నాతో పాటు మీరు అందరూ చెప్పాలి ఈ మాటలో, ఓకే? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి మాటలు చెప్తాను. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. విన్నారు ఈ మాటలు మీరు? అర్థమైందా? ఇప్పుడు ప్రేమ అంటే ఏంటో అర్థమైందా? సహోదరుణ్ణి ద్వేషించే వాడిలో ఏముందంట? నరహంతకుడు అంట. సహోదరుణ్ణి ద్వేషించేవాడు ఎవరంట? నరహంతకుడు. నరహంతకునిలో ఏముండదంట? నిత్య జీవం ఉండదు. నరహంతకుడిలో ఏముండదు? నిత్య జీవం ఉండదు. ఎవరు నరహంతకుడు? సహోదరుణ్ణి పక్కనోడు అంటే గిట్టనోడు. పక్కనోడు అంటే గిట్టని వాడు. అసలు మనిషి అంటే కొంతమందికి అసలు నాకు అదంటే పడదండి. ఏంటి ఎందుకని పడదు? కొంతమంది అంటూ ఉంటారండి, అసలు నాకు గిట్టదండి. ఎందుకని? వాట్? గమనించవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ప్రియులారా గమనించండి. తన సహోదరుడు అంటే గిట్టని వాడు, ద్వేషం కలిగినటువంటి వాడులో ఏముందంట? అతనిలో ఆ నరహంతకుడు అంట, అతనిలో నిత్య జీవము ఉండదు. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ప్రేమ అంటే ఏంటి అనంటే, యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. మనం కూడా ప్రాణము ఇవ్వగలిగినంతగా మన సహోదరులను మనము ప్రేమించాలి.
ప్రాణము పెట్టగలిగినంతగా మన సహోదరులను ప్రేమించాలి. నువ్వు ప్రేమిస్తున్నావు అని చెప్తే అతడు చేసిన తప్పును కూడా నువ్వు క్షమించగలిగి ఉండాలి. నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తివి అయితే అతడు నీ పట్ల జరిగించిన తప్పును కూడా నువ్వు క్షమించగలిగి ఉండాలి. అదే నిజమైనటువంటి ప్రేమ. అదే నిజమైనటువంటి ప్రేమ. నువ్వు అతను చేసిన పాపాన్ని కూడా సహించగలిగి ఉండాలి. అదే నిజమైనటువంటి ప్రేమ. యేసుక్రీస్తు నిన్ను నిజంగా ప్రేమించాడు, అందుకే నీ పాపాన్ని సహించాడు, నీ తప్పులను క్షమించగలిగాడు. నువ్వు ఎంత దుర్మార్గంగా జీవిస్తున్నా, ఎంత అవిధేయతగా జీవిస్తున్నా నిన్ను ఓర్చుకుంటున్నాడైనా. అలాగ మనం ప్రేమించాలి మన పొరుగు వారి పట్ల. మన ప్రేమను క్రియలలో మనం చూపించాలి, డైలాగ్స్ కాదు. ఏంటవి? ఆ మాట కూడా చెప్తాడు ఇక్కడ, మీకు జ్ఞాపకం చేస్తా. 18వ వచనంలో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అటు ప్రియులరా, పరిశుద్ధ వాక్యంలో ఈ ధర్మశాస్త్రోపదేశకుడు నిత్య జీవం కోసం వచ్చాడు. నిత్య జీవం నువ్వు పొందుకోవాలి నిత్య జీవం పొందుకోవాలంటే నేనేం చేయాలని అడిగాడు. అలాగూ చెయ్యి అని దేవుడు చెప్పాడు. ఎలా చెయ్యాలి అనంటే మిత్రులరా, ఏం చెయ్యాలి అనంటే మిత్రులరా, మనం చెయ్యాల్సినటువంటి మొట్టమొదటి ప్రాథమిక పని ఏంటనంటే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాలి. వాక్యానికి మనము విధేయతను చూపించాలి. దేవునిని మనము ప్రేమించాలి. దేవుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. పొరుగు వారిని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? పొరుగు వారిని క్షమించగలగడం, పొరుగు వారి పట్ల సహనం కలిగి ఉండడం, పొరుగు వారికి ఉపకారం చేయడం. ఏం చేయడం? ఉపకారం చేయడం. దేవుణ్ణి ప్రేమించుచున్నానని తన సహోదరుణ్ణి ద్వేషించువాడు అబద్ధం ఆడుచున్నాడు. నాకేమో బుడ్డీలంటే గిట్టదో, బట్ నేను ఐఎమ్ లవింగ్ గాడ్. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవుడు ఇష్టపడతాడా నేను దేవుణ్ణి స్తుతించేస్తానంటే? నాకేమో హేమంత్ అంటే గిట్టదు. హేమంత్ని చూస్తే నాకు అసలు అటు వస్తే ఇటు వెళ్తా, నేను కళ్ళు ఉరుము చూస్తా. అంత ద్వేషం హేమంత్ మీద నాకు ఉంది. మరి అటువంటప్పుడు నేను దేవుని మందిరానికి వచ్చి, అయ్యా నా కుటుంబాన్ని కాపాడు, నన్ను కాపాడు, బిడ్డలను కాపాడు, తల్లిని కాపాడు, చెల్లిని కాపాడు, నన్ను కాపాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, వాహనంలో నువ్వు ఉండు, వాహనం వెనకాల నువ్వు ఉండు, ఎదర చక్రాల్లో నువ్వు ఉండు. దేవుడు వింటాడు అటువంటి ప్రార్థన? మాట్లాడరు ఏంటండి? వింటాడా? వినడు. పరిశుద్ధ వాక్యం చెప్తా ఉంది మిత్రులరా, మనము యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారానే, అంగీకరిస్తేనే నిత్య జీవం. వాక్యానికి మనం సత్యవాక్యాన్ని విని గాయకుంటేనే, వాక్యానికి లోబడితేనే మనకు నిత్య జీవం. దేవుణ్ణి ప్రేమిస్తేనే మనకు నిత్య జీవం. మన పొరుగు వారిని మనం ప్రేమించగలిగితేనే మనకు నిత్య జీవం. ఈ రోజు నుంచి మన ప్రేమను మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పారు, చాలా మంచిది. అయితే మీ ప్రేమలో సత్యం ఉందా లేదా? మీ ప్రేమలో నిజం ఉందా లేదా? మీరు నిజంగా ప్రేమించేటువంటి వారు అయితే దేవుని ఆజ్ఞలను గైకొనండి. మీలో నిజమైనటువంటి ప్రేమ ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు గైకొనండి. పొరుగు వారిని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుని వాక్యానికి విధేయతను చూపించండి, మీ ప్రేమను రుజువు చేయండి. అటు కృప ప్రభు మనందరికీ ఇచ్చును గాక. అర్థమైందా బురదనా? నిజం చెప్పండి, అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడినటువంటి మాటలు నువ్వు విని